#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. వివేక్ ఎల్ల 7512. Sir, I had my hair transplant a month back. Before that, I didn't have any white hair, but now all of a sudden I can see lot of white hair in donor area, beard area as well. And some of the transplanted hair is half white and half black. Kindly help me with this. Thank you. చూడండి వివేక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగనంత వరకు ఆ ఏరియాలో బ్లాక్ వెంట్రుకలు ఉండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వెంటనే తెల్ల వెంట్రుకలు రావడం అనేటువంటిది జరగదు. యూజువల్ గా ఏమి జరిగి ఉండొచ్చు అంటే, ఒకవేళ మీరే కనుక జుట్టు పెంచుకుని ఉన్నప్పుడు స్కాల్ప్ కి దగ్గరగా అర్లీగా బయటకు వస్తున్న వైట్ హెయిర్ ని మీరు గమనించి ఉండకపోవచ్చు. ఆర్ కొన్ని సార్లు ప్రాపర్ గా న్యూట్రిషన్ దొరక్కనో, లేకపోతే టిలోజన్ ఎఫ్లూయం స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా కొత్తగా వచ్చే వెంట్రుకలన్నీ లైట్ గా వైటిష్ కలర్ లో రావడం సహజమే. బట్ మీకు గనక ఏదైనా డెఫిషియన్సీ ఉంది అంటే, సపోజ్ వైటమిన్ డి కావచ్చు, వైటమిన్ B12 కావచ్చు, సీరం ఫెరిటిన్ కావచ్చు, వీటి గురించి ప్రాపర్గా టెస్టులు చేసి దానికి సంబంధించిన మెడికేషన్ కనుక ఇచ్చినట్లయితే ఈజీగా ఈ ప్రాబ్లం చాలా వరకు కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మీకు యాదృచ్ఛికంగా వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే గ్రే హెయిర్ లాగానే ఈ వైట్ హెయిర్ ఫామ్ అయింది అనుకోండి, అటువంటప్పుడు మనం మందులు వాడినా కూడా ప్రత్యేకించి ఉపయోగం ఉండకపోవచ్చు. బట్ ఏది ఏమైనా కూడా ఇమీడియట్ గా మీరు ఈ విషయం మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ కి చెప్పడం మంచిది. అంతేకాకుండా దానికి కావాల్సిన టెస్టులు చేయించుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం చాలా అవసరం.